ఓకేనమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ఆడిటింగ్లో ఇది చివరి క్లాసు. ఈ క్లాస్తో అయిపోతుంది కంప్లీటెడ్గా. అనురాధ నెక్స్ట్ సెక్షన్లో నువ్వు చెప్తే కానీ ఏమ్మా. అలాగే అనురాగ్తో పాటు ఒక అబ్బాయి కూడా చెప్పాలి. రవి గాని ఎవరైనా క్లియర్ చేసుకోండి, అది మీకే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది, మీరు ఎల్లుండు నుంచి ఏదో టైం వచ్చి మీరు 6th సెమ్ రికార్డ్స్ కూడా కాలేజీలో తీసుకెళ్ళండి. పాతవి తీసుకెళ్ళి దాని ప్రకారం మీరు తయారు చేసుకొని రండి. ఓకేనా? అదొక పని మీకు ఉంది. ఇది క్లాస్ అయిన తర్వాత లాస్ట్లో మీకు చెప్తాను నేను. ఓకే, మనం రిపోర్ట్స్ క్లాస్లో ఉన్నాం. రిపోర్ట్స్ ఏ విధంగా చేయాలి, రిపోర్ట్స్లో ఉన్న రకాలు, రిపోర్ట్స్ ఏ విధంగా చేయగలం, ఇలాంటివన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. ఇందులో కొన్ని అంశాలతో పాటు కొన్ని ఫార్మేట్స్ ఉన్నాయి. అవి ఈరోజు చేయడానికి ప్రయత్నిద్దాం. చూడడానికి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇంకో రిపోర్ట్స్లో రకాలు మనకి చిన్న పర్టికులా కూడా ఈ రకాలు మనకి ఇచ్చాడు రిపోర్ట్స్ సంబంధించి. ఇందులో మనకి చూడండి, ఫస్ట్ వర్తక రిపోర్ట్స్, వర్తకేత రిపోర్ట్స్. వర్తకము వేరు, వ్యాపారం వేరు, వృత్తి వేరు, పరిశ్రమలు వేరు. ఫస్ట్ ఇయర్లో మీరు ఇవన్నీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా. వర్తకం అంటే అమ్మకాలు, కొనుగోలు, దాన్ని వర్తకం అంటాం. వర్తకేతర అంటే ఆ రెండూ కాకుండా ఉన్నటువంటి అర్థం. ఓకే, వర్తక రిపోర్టులు బట్టి మనం పంపించవలసిన రిపోర్ట్స్ ఫస్ట్ ఓరల్ అంటే నోటి మాట ద్వారా, రెండు రాతపూర్వకంగా. నోటి మాట ద్వారా ఇంకేమీ ఉండదు దానికి వివరించడానికి. నోటి మాట ద్వారా మనం కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఈ యొక్క అది అక్కడితో ఆగిపోతుంది. ఇంక నెక్స్ట్ ఏమీ రాదు. కానీ రాతపూర్వకంగా రాస్తే అవి 2 రకాలుగా మళ్ళీ మనకు వివరించాడు. ఆ 2 రకాల్లో ఒకటి సాధారణమైనది, 2 అసాధారణమైనది. సాధారణమైనది అంటే జనరల్గా రాసే ఉత్తరాలు, కమ్యూనికేషన్, అవన్నీ కూడా సాధారణమైనవి అంటాం. అసాధారణమైనవి అంటే జనరల్గా మనం రిపోర్ట్స్ అంటే ఒక వ్యక్తి సరిగా పని చేయట్లేదు, వాడిని సస్పెండ్ చేసాం. ఓకే, దీన్ని అసాధారణమైన లెటర్స్ అంటాం. అంటే రెగ్యులర్గా ఉండవు, కానీ ఇవి కూడా వస్తూ ఉంటాయి. ఓకే, దీన్ని అసాధారణమైనవి అంటాం. మళ్ళీ అసాధారణమైన అక్కడితో అయిపోతుంది, ఇంకా దానికి ఎక్స్టెన్షన్ ఉండదు. మళ్ళీ సాధారణమైనవి మళ్ళీ 2 రకాలు విభజించారు. అందులో ఒకటి రోజుకి రెగ్యులర్గా రాసేవి, అదే. ఓకే, అది ప్రోగ్రెస్ రిపోర్ట్స్లు, పరిశీలన రిపోర్ట్స్, రహస్య రిపోర్ట్స్, 3 రకాల రిపోర్ట్స్ రోజువారీగా వచ్చేవి. అలాగే రోజువారీ కాకుండా ఉండేవి పీరియాడికల్గా కొన్ని సందర్భాల్లో వచ్చేవి. అవి మళ్ళీ మనకి ప్రయోగాత్మకమైనవి, విచక్షణాత్మకమైనవి, పాలకమైనటువంటిది, ఇవి జనరల్గా ఉండేవి. ఓకే, మళ్ళీ లీగల్ సంబంధించినవి కూడా ప్రయోగాత్మకమైన దాంట్లో లీగల్కి సంబంధించినవి ప్రత్యేకమైన కమిటీలు, సర్వేలు ఉన్నాయి. లీగల్కి సంబంధించిన దానికి ఆడిటర్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్టు, ఆక్యుపెన్సీ రిపోర్ట్స్ ఇవి వచ్చినాయి. ఓకే, ఇవన్నీ కూడా వర్తకం సంబంధించిన రిపోర్ట్స్. వర్తకానికి సంబంధం లేని రిపోర్ట్స్లో ప్రభుత్వ రిపోర్ట్సు, ప్రభుత్వేతర రిపోర్ట్సు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్సు, ప్రభుత్వానికి సంబంధం లేని రిపోర్ట్స్ కింద విభజించారు. ప్రభుత్వ రిపోర్ట్స్ మళ్ళీ మనకి 2 రకాలుగా విభజించారు. ఒకటి కమిటీలు, 2 అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటివి, 2 కమిటీస్. మళ్ళీ ప్రభుత్వేతర సంబంధించిన రిపోర్ట్స్లో
యాజమాన్య రిపోర్టు, తర్వాత భౌతికమైనటువంటిది లేదా చాయిస్ రిపోర్ట్స్, తర్వాత తర్వాత ఇన్స్ట్రక్షన్ రిపోర్ట్స్, ఈఆర్ఎస్ రిపోర్ట్స్. ఇవి వర్తకేతర రిపోర్ట్స్. ఇది జనరల్గా దానికి ఉన్నటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, ఇది లాస్ట్ యూనిట్, వ్యాపార నివేదిక నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ రిపోర్ట్. ఓకే, బిజినెస్ రిపోర్ట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించింది. ఎవరైనా బయట ఉండిపోయారు ఇంకాను? వస్తే అవుతుంది రా టైంకి, లేకపోతే ఎక్కడ అవుతాయి రిపోర్ట్స్? ఓకే, ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ రిపోర్ట్స్లో చూడండి. వ్యాపార రిపోర్టులు కూడా వ్యాపార లేఖల వలె రాతపూర్వక భావన పద్ధతికి చెందినది. వీటిని ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం ఉంది. రిపోర్టులు వ్రాయువారు రిపోర్ట్ అనే భావన యొక్క పరిణామ క్రమంలో ప్రారంభ దశలోనే రిపోర్టులు రాయడానికి ఆమోదయోగ్యమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించి మెరుగుపరిచారు. చూడండి, రిపోర్టులు అనేవి, వ్యాపార లేఖలు అనేవి రాతపూర్వకమైనటువంటివి అయితే ఎక్కువ ప్రభావం చూపుతాయి అని చెప్పచ్చు. ఎందువల్లంటే ఈ రిపోర్ట్స్ రాతపూర్వకంగా ఉండేదానికి ప్రపంచవ్యాప్తంగా దానికి ప్రాచుర్యం అనేది ఉంది. అలాగే రిపోర్టు అనే భావన వచ్చేటప్పుడు దీని పరిక్రమణ దశన ప్రారంభం నుంచి రిపోర్టులకి ఒక ఫ్రేమ్వర్క్ అనేది రూపొందించుకోవాలి. ఫ్రేమ్వర్క్ అంటే ఒక ఫోటోని మనం గోడకు నిలబెట్టాలంటే ఏం చేయాలండి? చుట్టూ ఫ్రేమ్ కట్టాలి. ఫ్రేమ్ కడితేనే అది ఫ్రేమ్ అందంగా ఉంటుంది, ఫ్రేమ్లో ఫోటో కూడా అందంగా కనబడుతుంది. అలాగే ఒక రిపోర్టు రాయడానికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. అంటే ఎలా ఫ్రేమింగ్ చేయాలి, లెటర్ని ఎలా రాస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ ఫ్రేమ్వర్క్ అంటాం. అలాగే ఎవరు ఏ సందర్భంలో ఏ విషయం గురించి రిపోర్టు రాసినా అందులో తప్పనిసరిగా కొన్ని ముఖ్య అంశాలు ఉండాలి. ఏ రిపోర్టు రాసినా అందులో కొన్ని ముఖ్య అంశాలు ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటి ఆ రిపోర్ట్స్లో ఉండే ముఖ్య అంశాలు? రిపోర్టులను రాయటకు కావలసిన ఫార్మేట్ను సంస్థల తరహా మరియు అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఓకే, చిన్న రిపోర్టులు మరియు అత్యంత ప్రాముఖ్యత లేని రిపోర్టులను ఫార్మేట్ తయారు చేస్తూ పాటించాల్సిన అవసరం లేదు. ఓకే, ఫార్మేట్ అనేది చిన్న చిన్న లెటర్స్కి కానీ చిన్న చిన్న రిపోర్ట్స్కి కానీ ఎలాంటి చిన్న చిన్న సంస్థలకు కానీ అవసరం లేదమ్మా. ఇది అంత అవసరం లేదు. ఫార్మేట్ తయారు చేసుకోవడం, దానికి అందులోని దాని ప్రకారం తయారు చేయడం అవసరం ఉండదు. కానీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి ముఖ్యమైన రిపోర్ట్స్ తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. ఓకే, చూడండి, రిపోర్టులను తయారు చేయడానికి కొన్ని దశలు ఉన్నాయి. వీటిని రిపోర్టు తయారీ ఆవశ్యకం అనవచ్చు, లేదా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు అనవచ్చు. వీటిని అనుసరించి రిపోర్టును తయారు చేయవలసి ఉంటుంది. ఏంటేంటి భాగాలు? ఫస్ట్ నెంబర్ 1, మొదటి లేదా ప్రారంభ దశ లేదా ప్రవేశ భాగం. ఫస్ట్ ఆర్ ఫ్రంట్ సెషన్ ఆర్ ఎంటర్ పార్ట్. ఏంటి? ఫస్ట్ ఒకటి కవర్. కవర్ అనేది తయారు చేసుకోవాలి లెటర్ పంపించడానికి. టైటిల్ పేజీ, పేజీకి ఒక పేరు పెట్టాలి, టైటిల్ పేజీ. 3, ఉత్తరానికి ముందు పంపటం, ఉత్తరానికి ముందుకు పంపటం అంటే ఉత్తరాన్ని పంపించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవాలి. 4, ఉపోద్ఘాతం. అసలు నువ్వేం రాస్తున్నావు, ఏ ఉద్దేశం మీద రాస్తున్నావు, అసలు
దేనికి కావాలి నీకు, ఏం తయారు చేయడానికి. దీన్ని మనం ఏమంటామంటే ఉపోద్ఘాతం అంటాం. ఉపోద్ఘాతం అంటాం. ఓకే, ఇంట్రడక్షన్. ఏదో ఒకటి, ఏ ఉపోద్ఘాతం మనకి దీనికి ఉండాలి అనేది. నెక్స్ట్ అక్నాలజ్మెంట్. అక్నాలజ్మెంట్ అంటే ఈ ఉత్తరం అందిన వెంటనే వాళ్ళకి అందినట్లు మనకి తిరిగి పంపించే ఒక పేపర్నే అక్నాలజ్మెంట్ అంటాం. అంటే మనం దాన్ని మనతో పాటే, అంటే ఈ ఉత్తరంతో పాటే ఈ రిపోర్ట్తో పాటే పంపిస్తూ ఉన్నాం. పంపిస్తే ఆ రిపోర్ట్స్ అందగానే ఆ రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్ వెనకాతల ఈ అక్నాలజ్మెంట్ ఉంటుంది. దాన్ని సంతకం పెట్టేసి పోస్ట్లో వేసేసి దాన్ని మళ్ళీ స్టాంపులు అంటించాల్సిన అవసరం లేదు. అక్నాలజ్మెంట్కి డైరెక్ట్గా పోస్ట్ బాక్స్లో వేసేస్తే మనకు తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే పంపించినప్పుడే దీనికి దానికి కలిపి స్టాంపులకు సంబంధించినవి దాని మీద అంటించి పంపిస్తాం అక్నాలజ్మెంట్కి పంపించేటప్పుడు. నెక్స్ట్ విషయాల పట్టిక. ఏ విషయాలు అందులో తెలియజేస్తున్నాం. పాయింట్ 1 ఇది, పాయింట్ 2 ఇది, పాయింట్ 3 ఇది, ఏ విషయాలు అందులో తెలియజేస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఒక టేబుల్ అనేది వేయాలి. నెక్స్ట్ తర్వాత గ్రాఫ్ మరియు పట్టికల లిస్టు. ఒకవేళ ఏమైనా గ్రాఫ్స్ కానీ ఏమైనా టేబుల్స్ కానీ అందులో పెట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. 8 సారాంశం. ఈ ఉత్తరం పంపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని సారాంశం ఏంటి. ఉపోద్ఘాతం వేరు, సారాంశం వేరమ్మా. ఓకే, ఇది ఫస్ట్ చేయాల్సింది, మొదట లేదా ప్రారంభ దశలో చేయాల్సింది. ఈ యొక్క 8 అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ 2 రిపోర్ట్ మధ్య భాగం, బాడీ ఆఫ్ ద లెటర్. రిపోర్ట్ మధ్య భాగంలో ఏంటేంటి ఉండాలి. మధ్య భాగంలో కూడా మళ్ళీ మనకు పరిచయం, విధులు, అంచనా వేయటం, పరిమితులు, మళ్ళీ వివరణ మరియు పద్ధతి, ముగింపు, సలహాలు. ఇది బాడీ ఆఫ్ ద రిపోర్ట్. అంటే రిపోర్ట్ మధ్య భాగంలో ఇది ఉండాలి. ఫస్ట్ ఇందులోని సేమ్ ఈ పరిచయం, మనం ఎవరికి రాస్తున్నాం, విధులు, ఫంక్షన్స్ ఏంటి, మనం చేసే పనులు ఏంటి, అంచనా వేయటం, అవతల వ్యక్తిని ఏ పనిలో అంచనా వేసాం, అంచనా ప్రకారం నివేదిక ఏ విధంగా పంపిస్తున్నాం, వివరణ మరియు పద్ధతి. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించిన వివరణ కానీ వివరించే పద్ధతి కానీ ఒకటి తయారు చేయడం. తర్వాత ముగింపు, అంటే ఎండింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎండింగ్, అక్కడ మధ్య పారాగ్రాఫ్లో ఎండ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి. అలాగే సలహాలు, మనం ఏమైనా ఈ విషయం మీద సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు కూడా రాయాలి. ఇది మధ్య భాగం. 3వది ఆఖరి భాగం, చివరి భాగంలో ఏం చేయాలి. ఓకే, ఫస్ట్ జత చేర్చేవి, ఏవైనా ఎన్క్లోజర్స్ పెడితే సంబంధించినవి దాని వెనకాతలో కాపీస్ పెట్టాలి. అలాగే రెఫరెన్సెస్, ఎవరైనా గురించి ఈ విషయాన్ని తెలియజేయాలంటే రెఫరెన్స్ గురించి, అంటే నువ్వేదో పని చేసావు, ఆ పనిలో కంపెనీకి నష్టం వచ్చింది, నువ్వు ఈ పని చేసినందువల్ల నష్టం వచ్చిందని చెప్పడం కంటే ఈ పని నువ్వు చేసేటప్పుడు ఆ పని చూసేవాళ్ళు ఎవరు, ఆ నష్టాన్ని అంచనా వేసేవాళ్ళు ఎవరు, ఆ నష్టం మొత్తం ఎంత, ఇలాంటి వివరాలు కూడా మనం సేకరించి అందులో పొందుపరచాలి. పొందుపరిచినట్లయితే వాడికి ఏమవుతుంది, అది రిఫరెన్స్ కింద ఉపయోగపడుతుంది. అంటే ఎవరు సరిగ్గా చేశారా లేదా అని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బిబ్లియోగ్రఫీ అంటాం. బిబ్లియోగ్రఫీ అంటే అబ్రివేషన్స్, దాని అర్థాలు, దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఉంటాయి. దాన్ని బిబ్లియోగ్రఫీ అంటాం. ఈ బిబ్లియోగ్రఫీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే కఠినమైన పదాల అర్థాల జాబితా. మీరు ఒక ప్రాజెక్టు తయారు చేద్దాం అనుకో సిస్టంలో, దానికి సంబంధించిన దాన్ని కూడా మనం బిబ్లియోగ్రఫీ తయారు చేస్తాం. ఆ బిబ్లియోగ్రఫీ అనేది అందులో ఉంటుంది. ఏ పుస్తకాల ఆధారంగా తీసుకుని తయారు చేసాం, ఎవరిని వ్యక్తుల ఆధారంగా చేయడం జరిగింది, ఇవన్నీ కూడా బిబ్లియోగ్రఫీ అంటాం. నెక్స్ట్ కఠిన పదాల అర్థాల జాబితా,
ఏమైనా కొన్ని పదాలుంటే అది అర్థం లేని పరిస్థితిలో ఉన్నాయనుకోండి, దాని వివరణ కూడా మనం ఇవ్వాలి. ఓకే, దాని యొక్క అర్థం, దాని వివరణ కూడా మనం పంపించాలి. అలాగే సూచిక, ఇండెక్స్. సూచిక అంటే ఇండెక్స్ అంటాం, అంటే ఏవి ఎక్కడ ఉన్నాయి చెప్పడం. ఇది కూడా చేయాలి. ఇది ఆఖరి భాగం కింద మనం చెప్పచ్చు. ఓకే, ఇది మనకి ప్రత్యేకంగా మొదటి లేదా ప్రారంభ దశ, ప్రవేశ దశలో 8 అంశాలు, మధ్య రిపోర్ట్లో 7 అంశాలు, ఆఖరి రిపోర్ట్లో 5 అంశాలు ఇవ్వడం అనేది జరిగింది. దీని ఆధారంగా లెటర్ని వీళ్ళు తయారు చేయాలి. ఓకే, ప్రథమ లేదా ప్రవేశ భాగం అంటే ఏంటి చూడండి. పేరులో ఉన్న విధంగా ప్రవేశ భాగం అంటే అసలు రిపోర్ట్లో ఏముంది, ఎక్కడ అన్నది అర్థమవుతుంది. ఈ భాగం అవసరమైన అంశాలు మరియు రిపోర్ట్ యొక్క ఉద్దేశమును తెలియజెప్తుంది. ఏం తెలియజెప్తుంది? చిన్న రిపోర్టుల్లో భాగాల్లో అన్ని చిన్న చిన్న సెక్షన్లు చేయవలసిన అవసరం లేదు, కానీ ఫార్మెల్ మరియు విస్తరింపబడిన రిపోర్టుల్లో అన్ని భాగాలను కలపాలి. అవసరమైనచో మరికొన్ని చేరాలి. ఈ చిన్న భాగాలు అంటే ఏమిటో మరియు అవి సమర్థవంతంగా రిపోర్టును తయారీకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో కింద వివరంగా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ కవర్ తయారు చేయమన్నాం. ఈ కవర్ అనేది ఎలా ఉండాలి? రాతపూర్వ పత్రాలు మేనస్క్రిప్ట్ రూపంలో కానీ బైండింగ్ చేసింది కానీ, అలాగే టైటిల్ ప్రింట్ చేయబడిన బైండ్ కవర్తో కానీ అందంగా ప్రొఫెషనల్ ఆకారంలో ఉంటుంది. ఓకే, దీన్ని కవర్ అంటాం. కవర్ మీద చూడండి, రిపోర్ట్ నెంబర్ ఉంటుంది, పీరియాడికల్ రిపోర్ట్లు, అది పేపర్ కుడివైపున నంబర్ వ్రాయబడుతుంది. మనం కవర్ అంటే కవర్ ఉట్టి కవర్ కాదు, కవర్ కూడా ఏ ఎటువైపు రాయాలో కొన్ని సింబల్స్ ఉంటాయి. మొదటి చూడండి, రిపోర్టులో ఉంటుంది, పీరియాడికల్గా ఉంటుందని చెప్పాడు. అయితే పేపర్ పైన కుడివైపున నంబరు వ్రాయబడుతుంది, కుడివైపున మాత్రమే నంబర్ అనేది రాయాలి. అలాగే రిపోర్ట్ టైటిల్ పూర్తిగా మరియు చిన్నగా పేజీల మధ్యన స్పేస్ సమానంగా వదులుతూ ఉండాలి. రాసే లెటర్ యొక్క స్పేస్ అనేది ఈక్వల్గా ఉండాలి, అన్ని లైన్లకి ఈక్వల్గా ఉండాలి. అన్నీ పక్క అంటే వెర్టికల్గా హారిజాంటల్గా ఏది మనం చూసినా అది సరిపోయేటట్లు ఉండాలి. అలాగే 2 వరుస లైన్లో ఉంచదగినవి. పెద్ద టైటిల్ ఉంటే రీడర్ తికమకే అవకాశం ఉంది కాబట్టి టైటిల్ రిపోర్ట్ అసలు దేనికి, దీని ఏ అంశాలు అనేది వివరంగా రాయాలి. ఓకే, కాబట్టి లోపలికి వెళ్ళి చదువుకొని ఏ ఉందో అని తెలుసుకోవడం కంటే అది రిపోర్ట్ యొక్క టైటిల్లోనే అందులో ఏ విషయాల గురించి మనం అడుగుతున్నామో అని తెలియజేస్తే అది సులభంగా ఉంటుంది. నెక్స్ట్, సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్ స్థాయి లెవెల్లో సంస్కరణలను పరిచయంకు రిపోర్టు. ఇది అంటే ఎగ్జాంపుల్గా చెప్పాడు ఏమి ఉందో అందులోని. నెక్స్ట్ 2, రచయిత పేరు లేదా ఏజెన్సీ పేరు. రచయిత యొక్క పేరుని, హోదాని రాయాలి. అలాగే ఎవరు ఏ విధంగా ఉన్నదో రాయాలి. దాన్ని చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. ఓకే, న్యూఢిల్లీలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్కి ఈ యొక్క ముంబైలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తరం రాస్తుంది. ఓకే, ఈ విధంగా రచయిత పేరు లేదా ఏజెన్సీ పేరు కూడా అక్కడ మనం మెన్షన్ చేయాలి. 3, రిసీవర్ పేరు. ఎవరి ఉత్తరాన్ని తీసుకుంటున్నారు వాళ్ళకి అందేటట్లు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, కొన్ని రిపోర్ట్లు చైర్ మెషన్షిప్ లేదా నిపుణుల లేదా ఇన్స్టిట్యూషనల్ ఆధీనంలో డ్రాఫ్ట్ చేయబడతాయి. అలాగే అప్పుడప్పుడు రచయిత పేరు కిందన రిసీవర్ సంస్థ పేరు పైన రాయబడి ఉంటుంది అంటున్నాడు. ఓకే, ఇవి కొన్ని సంబంధించినవి. ఉదాహరణకి ఎలా ఉండాలి ఇచ్చే చూడండి, టైటిల్ పేజీ మంచి నాణ్యత గల కాగితంపై ఆకర్షణీయమైన రంగులో ఉండాలి. నలుపు లేదా నీలి రంగు అక్షరాలతో
ముద్రించవలనంటే కవర్ పేజీ కొరకు నాణ్యమైన గులాబీ రంగు, బంగారు, పసుపు రంగులు గల పేపర్ను వాడితే మనకి ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పాడు. కవర్ పేజీ ఈ విధంగా ఉంటుంది చూడండి. సీక్రెట్ రిపోర్ట్ నంబర్ 108, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో డ్వాక్రా గ్రూప్ల పనితీరుపై ఒక రిపోర్ట్. ఓవరాల్గా వాళ్ళ యొక్క పనితీరు మీద ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఏంటి ఆ రిపోర్టు తయారు చేసేటప్పుడు వెళ్ళండి. నెక్స్ట్ బై ఎవరు తయారు చేస్తున్నారు? జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు. ఓకే, ఆ తర్వాత ఎవరు దాన్ని పంపిస్తున్నారు, తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా మెన్షన్ చేయాలి. అలాగే ఫర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జనవరి 19, 2009, హైదరాబాద్. ఓకే, ఇలాగా ఎవరి నుంచి ఎవరికి వస్తుందో కూడా రాయాలి. ఇది ఒక. మరొకటి చూడండి, ఆదిత్య సన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శాతవాహన్ నగర్ ఇండస్ట్రియల్స్ పార్క్, కాకినాడ. ఆన్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో రెడీమేడ్ దుస్తుల యొక్క కాలేజీ విద్యార్థుల యొక్క అభిప్రాయ సర్వే. ఓకే, ఇది విద్యార్థుల యొక్క స్టడీ రిపోర్టు, అంటే వాడి యూనిఫామ్ సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఈ యొక్క అభిప్రాయం చెప్పమని ఒక సర్వే చేస్తున్నారు. అలాగే ఎవరు చేస్తున్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, శ్రీమతి అలకనందాదేవి, మేనేజర్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆఫీసర్. ఇది అప్రూవ్డ్ బై మేనేజింగ్ డైరెక్టర్. ఈ విధంగా మనం కవర్ పేజ్ తయారు చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డింగ్ లెటర్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ విధంగా ఉండాలి. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. హైదరాబాద్, ఫిబ్రవరి 1, 2009. అయ్యా మేడం, ఆదిలాబాద్లో డ్వాక్రా గ్రూపుల యొక్క సమస్యల గురించి అధ్యయనం చేసి రిపోర్టును సమర్పించే గౌరవం నాకు దక్కింది. ఈ పని నాకు 15 నవంబర్ 2008 నుండి డైరెక్టర్ శ్రీ అన్సారీ గారిచే పురమాయింపబడెను. సరే, అసలు మ్యాటర్ ఏంటి అంటే, వీడేం చేశాడు? వీడి యొక్క డ్వాక్రా మహిళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వీడు అనుమతి ఇమ్మని అడిగారు తెలుసుకోవడానికి. కాకపోతే వీడికి అనుమతి ఇవ్వనందువలన అనుమతి అనేది ఇవ్వలేదు. ఇవ్వకపోతే దక్కిందన్న చూడండి, రిపోర్ట్ చేశాడు. అన్సారీ డైరెక్టర్ పురమాయించారు. సమయం సహకార కృతజ్ఞతలు. ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేసి పంపించారో వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ మనం రాయాలి. అలాగే అధ్యయన సమయం అభిప్రాయాన్ని మరియు వ్యవస్థాగత విమర్శలపై తెలుసుకునేందుకు ఇంటర్వ్యూ చేద్దామంటే గ్రూప్ మహిళలు దొరకడం లేదు. చాలా కష్టంగా ఉందంటే ఇంటర్వ్యూ ఎంత పిలిచినా రాకపోవడానికి కారణం శ్రీ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయేందుకే సర్వే జరుపుతున్నారని భయం వాళ్ళు ఉండటమే. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది సర్వే చేస్తామంటే డీటెయిల్స్ చెప్పడానికి మనం ముందుకు రాదు. అమ్మో ఏమవుతుందో, ఏం చెప్తే ఏమవుతుందో, ఇన్కమ్ ఎంత అడిగారు కూడా చెప్పరు, క్యాస్ట్ అడిగితే చెప్పరు. ఇందువల్ల ఒకళ్ళు ఏం తప్పు అయితే రేషన్ కార్డులు తీసేస్తారేమో, ఇంకేం మనకి ఇవ్వరేమో అనే భయం అనేది ప్రజలు ఇంజెక్ట్ అయిపోయింది. కాబట్టి ఎలాగా భయపడకుండా ఉండేటట్లు మనం ఏర్పాటు చేయాలి. ఈ విధంగా మార్కెటింగ్ అనేది పెద్ద ఏ విధంగా వస్తుందో దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే మీకు మీ సిబ్బంది మీరందరూ అందించే సలహాలకు సహాయ కృతజ్ఞతలు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇటు గౌరవంతో మీ భవిధేయుడు సిఏ దేవి. ఓకే, ఇలాగా కూడా మనం లెటర్ని ఫార్వర్డింగ్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఉపోద్ఘాతం, ప్రిఫేస్ ఏ ఉండాలి చూడండి. ఉపోద్ఘాతం అనేది రిపోర్ట్ తయారు చేయడానికి దారితీసే కారణాలు. ఈ రిపోర్ట్ తయారు చేయడానికి కారణం ఏంటో రాయాలి. అలాగే దాన్ని తయారు చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు రాయాలి. ఉపోద్ఘాతం 1 లేదా 1.5 పేజీలు పరిమితం చేయాలి. దీని రచయిత సపోర్టు, స్వభావం, నిర్మాణం మరియు దాని ప్రాముఖ్యత తెలియపరుస్తారు. ఓకే, ఎవరైతే లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు. కాకపోతే మనం ఏంటంటే ఈ తయారు చేయడానికి గల కారణం ఏంటి అనేది స్పెసిఫిక్గా చెప్పాలి. నెక్స్ట్ ముందు మాట, ఫార్వర్డెడ్. ఉపోద్ఘాతం అనుసరించుకునే రిపోర్ట్లో ముందు మాట కూడా ఉంటుంది. ఈ ఉపోద్ఘాతం వలె భిన్నంగా ఉంటుంది. ముందు మాట అనేది 3వ వ్యక్తిచే రాయబడినది. ఓకే, అటు ముందు మాట రాసే రచయిత మొత్తం
ఏం చేయాలి, రిపోర్టును చదివి దానిలో ముఖ్య విషయాలను తెలుసుకొని అప్పుడు కానీ రిపోర్ట్లో ఉన్నటువంటి ముందు మాటను రాయడానికి అవకాశం ఉండదు. ఇది ఒకటి జాగ్రత్తగా చూడాలి. అక్నాలజ్మెంట్ చెప్పిన అక్నాలజ్మెంట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే విషయాల పట్టిక, టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఏంటి విషయాల పట్టిక, ఏ విషయాలు ఉండాలి చూడండి. రిపోర్టులో ఉన్న విషయాల గురించి పేజీ నెంబర్తో పాటు ఒక లిస్ట్ మాత్రమే రాయడం. ఇది రీడర్కు రూట్ మ్యాప్ వలె ఉంటుంది. రీడర్కు ఎవరు ఏ విషయాలు ఏ రోజు ఎప్పుడు చెప్తారు అనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే కావలసిన భాగాన్ని చూడడానికి వీలవుతుంది. రిపోర్ట్ చిన్నదైతే దీనికి అవసరం లేదు. వివిధ సెక్షన్లు, చాప్టర్లు మరియు సబ్ టైటిల్స్ ఉండి దీర్ఘంగా ఉన్న రిపోర్టులకు ఈ విషయాలు పట్టిక అవసరం ఉండదు. ఓకే, రిపోర్టులో ఉన్న వరుస క్రమంలో ఈ పద్ధతిలో హెడ్డింగ్లు ఉండాలి. ఈ పేజీ నెంబర్ సమాంతరంగా ఉండాలి. అలాగే పేజీ సెంటర్ జాగ్రత్తగా సవరించాలి. పేజీలను పేజీ మధ్య ఉన్న సెంటర్లో అతిపెద్ద అక్షరాలతో రాయాలి. ఇవి విషయాల పట్టిక అని చెప్పచ్చు. ఏ విధంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ కంటెంట్స్, విషయాలు, ఉపోద్ఘాతం, ముందు మాట, అక్నాలజ్మెంట్, సారాంశం, అధ్యయనం. అధ్యయనంలో వచ్చే అంశం చూడండి. పరిచయం, టాపిక్, సబ్జెక్టు, గురించి, విధానము, పరిమితులు. ఇవి ఫస్ట్ అధ్యాయం ఉండాల్సినవి. నెక్స్ట్ రెండో అధ్యాయంలో డోక్రాల మీద అభిప్రాయము, అధికార వర్గాల అభిప్రాయము, డోక్రా మహిళా పథకాలు సంబంధించిన విషయం, అలాగే డోక్రా మెంబర్ల యొక్క అభిప్రాయము. అధ్యాయం ఏంటి, సమాప్తి వాక్యాలు, అవి కూడా లాస్ట్లో తెలియజేయాలి. అధ్యాయము సలహాలు అనేది కూడా మనం ఇవ్వాలి. ఇది టేబుల్ లాగా కంటెంట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సారాంశం, సమరీ. ఏంటి సారాంశం చూడండి. రిపోర్టులు, అధ్యాయాలు, గ్రాఫ్లు, టేబుల్స్ ఉదాహరణకు పెద్దగా ఉంటే చదవడానికి రీడర్కి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా రిపోర్టుకు లేదా రిపోర్టర్, అందుకే వ్యక్తి పెద్ద అఫీషియల్ మరియు ఇంత పెద్ద రిపోర్టు వదిలేసి సమయం ఉండకపోవచ్చు, చదివే సమయం కూడా ఉండకపోవచ్చు. అందువల్ల రచయిత రిపోర్ట్ సారాంశం విషయాల పట్టికను రాసి ప్రింట్ చేస్తారు. దీన్ని వివిధ పేర్లతో రాస్తారు. రిపోర్ట్ సంగ్రహణం, రిపోర్ట్ సంగ్రహం, సారాంశం, రిపోర్ట్ తన భావ స్వేచ్ఛ, అలాగే డైజెస్ట్. ఈ పేర్లతో అర్థం కాని వెరైటీ అన్నీ కూడా ఈ యొక్క విషయాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ రిపోర్ట్ యొక్క మధ్య భాగం. ఇందాక చెప్పినట్టు రిపోర్ట్ యొక్క మధ్య భాగంలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు. ఫస్ట్ రిపోర్ట్ యొక్క మధ్య భాగం అతి ప్రధానమైనది. దేనికంటే విషయం అంతా అందులోనే ఉంటుంది. దీనిలో రిపోర్టుల యొక్క నేపథ్యం, చరిత్ర, పూర్తి అధ్యయనము, అవసరమైన సమాప్తి, సలహాలు, సంప్రదింపులు ఉంటాయి. ఓకే, ఇందులో మెయిన్ కాజ్ ఏంటంటే దీనికి అవసరమైనటువంటి సలహాలు, సంప్రదింపులు చేయడానికి దానికి సంబంధించిన చరిత్ర అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలాగే ఎన్ని పేజీలు అనేవి ఉన్నాయి, మధ్య భాగంలో ఏ విధంగా ఉంది, వీరి పేర్లు ఏ విధంగా సూచించారు అనేది విభజించడానికి, వివరించడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే చూడండి, మరలా 4 భాగాలుగా చేశారు. రిపోర్ట్ చట్టపరమందుకు వీలుగా మరలా దీన్ని 4 భాగాలుగా విభజించారు. అందులో మొదటిది పరిచయం, రెండోది పరికల్పన మరియు ధ్యేయాలు, అలాగే మూడోది ప్రమేయాలు, అజంప్షన్స్, 4 పరిమితులు, 5 విశ్లేషణ మరియు వర్తన, 6 ముగింపు, 7 సిఫార్సులు. ఓకే, ఇవి కొన్ని ఉండాల్సినవే అని చెప్పచ్చు. ఏంటి, రిపోర్ట్ యొక్క మధ్య భాగాలు తప్పనిసరిగా ఇవి ఉండాల్సినవే. నెక్స్ట్ తర్వాత ఆఖరి భాగం ఎండింగ్లో ఏముంటాయి. ఎండింగ్లో చూసుకున్నట్లయితే అనుబంధం, అపెండెక్స్ అంటాం. అనుబంధంలోనే ఏముంటాయంటే డాక్యుమెంట్లు, సబ్జెక్ట్ సంబంధించినవి, ఉదాహరణలు, వివిధ విషయాలు, రెఫరెన్సెస్, ఇవన్నీ కూడా
అనుబంధం అపెండిక్స్లోనే పెడతాం ఇవన్నీ కూడా. రెఫరెన్సెస్. రెఫరెన్సెస్లో ఏ రిపోర్టులు ఏ పుస్తకాల ఆధారంగా దీన్ని తయారు చేశాడు, ఏ జర్నల్ ఆధారంగా తయారు చేశాడు, ఇలాంటివన్నీ కూడా ఒక బేస్ పెట్టుకొని దాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. అలాగే గ్రంథ సూచిక బిబ్లియోగ్రఫీ. బిబ్లియోగ్రఫీ కంపల్సరిగా ప్రతి దానికో వ్యవహారంలో కూడా ఉంటుంది. కాకపోతే ఎండింగ్లో అది కనిపిస్తుంది దానికి సంబంధించి బిబ్లియోగ్రఫీ అంతా కూడా. ఈ చరిత్ర ఎక్కడి నుంచి వాడారు, దాని పేరు యొక్క అర్థం, దాని భావం, దాన్ని ఎందుకు దాన్ని పిలుస్తున్నారు, ఇవన్నీ కూడా బిబ్లియోగ్రఫీ అంటాం. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఇందులో చూపిస్తారు. ఉదాహరణ చూడండి, అగర్వాల్ KNK కమ్యూనికేషన్ స్కిల్స్ సత్య పబ్లికేషన్స్ 141 అని ఇది ఇచ్చేసారు అమౌంట్ డబ్బులు సంబంధించింది. ఓకే, అలాగే మరొకటి భారతీ KK ఎలక్ట్రానిక్స్, ఇది ఒకటి. ఇలాంటివన్నీ కూడా ఉదాహరణ కింద మనం చెప్పచ్చు. కఠిన పదాల అర్థాల సూచిక ఏంటి? కొత్త పదాలు, టెక్నికల్ పదాలు ఏమైనా ఉంటే దాని అర్థాన్ని కూడా అందులో తెలియజేయాలి, అర్థమయ్యేటట్లు చూడాలి. అలాగే ఇండెక్స్, సూచ్య, ఏ నెంబర్లో ఏ వాక్యం ఉంది, ఏ పేజీలో ఏది ఉంది, దేనికి సంబంధించింది అనేది ముందుగా ఉన్నట్లయితే వాళ్ళకి నచ్చిన పేజీలో నచ్చిన అంశాలను వెళ్ళి మాత్రం చదువుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మ్యాక్సిమం అనుకున్నటువంటి లాస్ట్ యూనిట్లోని లాస్ట్ పార్ట్ కింద మనం దీన్ని చెప్పచ్చు. రిపోర్ట్స్లోనే ఒక సంబంధించినది మనం వ్యాపార నివేదిక నిర్మాణం అని చెప్పచ్చు. వ్యాపార నివేదిక నిర్మాణం అని చెప్పచ్చు. ఇది మనం చేసేటప్పుడు దానికి సంబంధించి ఏంటి వ్యవహారాలు ఉన్నాయి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఆ సీరియల్ బట్టి One minute. Okay. దీని ఆధారంగా మనకి ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. సమాచారం ఆధారంగా మనం తెలియజేస్తాం. ఓకే, ఇది మీకు 5 యూనిట్స్ కంప్లీట్ మ్యాక్సిమం అయినట్లే మనకి. కాబట్టి ఇక మెదటి నుంచి రివిజన్ క్లాస్ ఉంటాయి. చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. ఏం లేదు, ప్రతిదీ నాకు గుర్తుంటుంది, కంగారేం లేదు. ఏమా, మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా నా దగ్గర చాలా మార్కులు ఉన్నాయి మీకు సంబంధించినవి. ఆ మార్కులతో ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేసుకుంటాను. ఇంత కష్టపడి కాలేజ్కి వచ్చి కరెంట్ లేకపోయినా ఏవో సైట్ పెట్టుకొని క్లాసెస్ అనేవి చెప్తుంటే ఇంత తక్కువ మంది అటెండ్ అవ్వడానికి ముఖ్య రీజన్ ఏంటి అర్థం కావట్లేదు. ఆడిటింగ్ సంబంధించిన కూడా 10 మార్కులు నా చేతిలో ఉంటాయి, ఏం చేయాలి తెలుసు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళకి వెరీ గుడ్. మీరు ఏంటంటే బుధవారం రేపు కాలేజ్ హాలిడే, జనరల్గా రేపు బక్రీద్ సెలవు. కాబట్టి వాయిస్ వినబడుతుందమ్మా? ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎల్లుండు లక్షవారం నాడు కొంతమంది వచ్చి 6th సెమ్ రికార్డ్స్ అన్నీ రెడీ తీసుకొని మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే, అది లాస్ట్ టైం చూసాం, రవి చూసినప్పుడు 6 సెమ్ దొరికే కదా లాస్ట్ టైం. 5th సెమ్ చూస్తే
దొరికే సార్. కాబట్టి ఆ 6 సెమ్ తీసుకెళ్లారా ఉంచారు ఇక్కడే కాలేజీలోనే? ఇస్తాం సార్ అక్కడే వెరీ గుడ్. కాలేజీలు ఉన్నాయి కాబట్టి అవి పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళి అవి తయారు చేసుకొని వచ్చేయండి. ఏమ్మా తయారు చేసుకుంటే దానికి సార్ చెప్పినానా రవి? అదే మొన్న మొన్న 5th సెమ్ ఎలా తయారు చేసి అలాగే అది సేమ్ నాన్న అలాగే. ఆ పేర్లే మార్చండి చూడండి. మళ్ళీ మరి చెప్పే అవకాశం లేదు కదా. అలాగే సార్ ఆ? ఆ డేట్స్ ఏమైనా అలాగే ఉంటే సార్. అవన్నీ కూడా మాడిఫై చేయండి. అప్పటిలాగే సేమ్ అలాగే తయారు చేసేసుకోండి. అది ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ నెక్స్ట్ 22, 25 నుంచో నెక్స్ట్ ఎండింగ్ నుంచి 5వ తారీఖు నుంచి అనుకుంటా ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అవి అయిపోగానే మీకు స్టార్ట్ అయిపోతాయి ప్రాక్టికల్స్. కాబట్టి ఫస్ట్ ఇయర్కి వచ్చింది మీదిగా ఉంటాయి, అవి చూసుకోండి. 1, 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రెడీ చేయండి. రెండోది ఇందులో దీనికి సంబంధించి మ్యాక్సిమం మనకి ఒక 10 రోజుల వరకు క్లాస్ అయ్యేటట్లు ఆడిటింగ్ క్లాస్కి మీరు ఎక్కడి నుంచి టేక్ ఓవర్ చేయాలి. అంటే మీరే క్లాస్ చెప్పేటట్లు ఉన్నట్లయితేనే క్లాస్ అనేది అవుతుంది. దీనికి మళ్ళీ రివిజన్ అవసరం లేదు. మామూలు క్లాసులకే మీరు ఎక్కువ మంది అటెండ్ అవ్వట్లేదు. దీనికి మళ్ళీ రివిజన్ అవసరం లేదు ఆడిటింగ్కి. అలాగే మేనేజ్మెంట్కి అలాగే రివిజన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి అది పర్వాలేదు, దీనికి అవసరం లేదు. ఒకటి. తర్వాత మీరు ఏం చేస్తారంటే అనురాధ క్వశ్చన్ చెప్తాను అన్నది, దాంతోపాటు అబ్బాయిలు ఎవరొకరు, ఎందుకంటే గంట క్లాసు ఒకరు చెప్పలేరు, కష్టం. ఫస్ట్ ఏంటంటే మీరు మీ పేరు, మీరు మీ యొక్క గ్రూపు, మీరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న తర్వాత మీరు ఆడిటింగ్ సబ్జెక్ట్ చెప్తున్నట్లు చెప్తూ ఆడిటింగ్లో ఏ యూనిట్ మీరు చెప్తున్నారు, ఫస్ట్ యూనిట్ పేరేంటి, అందులో మీరు ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ కూడా చెప్పాలి. ఇది తర్వాత క్వశ్చన్ చెప్పిన తర్వాత క్వశ్చన్ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ క్వశ్చన్ దేని అర్థం చెప్పాలి ఫస్ట్. తర్వాత ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఏవైనా ఉదాహరణకి ప్రయోజనాలు, లక్షణాలు, పరిమితులతో హెడ్డింగ్స్ ఉంటాయి, సైడ్ హెడ్డింగ్స్. ఇవన్నీ ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పాలి. 15 మామూలుగా ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్క దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకేనమ్మా, నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. అది చెప్పే పద్ధతి అలా చెప్పండి. మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు వచ్చేటట్లు సరిపోతుంది. రెండోది, మీరు ఆ క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఓపెన్ చేస్తే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ దాని కింద మీ పేరు ఉంటుంది కాబట్టి మీరు ఆ క్లాసు, ఆ సబ్జెక్ట్ చెప్పి నేను అప్లోడ్ చేసినప్పుడు కూడా ఆ రోజు టాపిక్ ఎవరెవరు చెప్పారో వాళ్ళ పేరుతో అప్లోడ్ చేస్తాను. అది కూడా నాకు కావాలి. అది ఒకసారి గమనించండి. ఇంక వీళ్ళున్నారు వాళ్ళున్నారని కాదు, మీరు ఆ టైంని వేస్ట్ చేయకుండా చెప్పేటట్లు చూడండి మ్యాక్సిమం. ఓకే, కాబట్టి తర్వాత మరి కెమెరా ఆన్ చేయాల్సిన అవసరం లేదు, కెమెరా ఆఫ్ చేసేస్తారు. దెన్ మీరు చెప్పగలిగితే చూడకుండా వెరీ గుడ్, లేదంటే చూసి చెప్పినా ఏం పర్వాలేదు. కాబట్టి నీకు ముందే చెప్పాను, మొన్న కూడా అదే చెప్పాను, అది చదివేటట్లు ఉండకూడదు, చెప్పేటట్లు ఉండాలి. నా పాయింట్ అర్థమైందమ్మా? ఓకే, నా పాయింట్ అర్థమైందా మీకు? చదివేటట్లు ఉండకూడదు, చెప్పేటట్లు ఉండాలి. క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటట్లు ఉండాలి. కాబట్టి ఎలాగా మీకు కెమెరా ఆఫ్ చేసేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే నెమ్మదిగా, నిదానంగా, అర్థమయ్యేటట్లు అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ 2 క్వశ్చన్స్ మీరు చెప్పిన తర్వాత దాని మీద ఓవర్ వ్యూగా దాని యొక్క అర్థం మరొకసారి నేను చెప్పేసి ఆ రోజు క్లాస్ మనం క్లోజ్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మీకు మీ ముందోళ్ళకి లేదు, మీ తర్వాత వాళ్ళకి ఉంటుందో లేదు, రికార్డింగ్ అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి నేను రికార్డ్ చేసి ఆ రోజు క్లాస్లో వెంటనే యూట్యూబ్ క్లాస్లో పెడతాను. మీరు చూసుకోవడానికి కూడా, మీరు వినేది ఎలా ఉందో చెప్పడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంక ఇక్కడితో అయిపోయిన పీజీకి వెళ్తున్నారు, ఫర్దర్ స్టడీస్కి వెళ్తున్నారు. ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా మీకు అంతా కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు చెప్పే క్లాసులు అవ్వాలి, ఎవరు చెప్పే క్లాస్ ఉండదు. ఇంక మీరు పీజీకి వచ్చారంటే మీకని మీరు డెవలప్ చేసుకోవాలి ఇంక మీరు. కాబట్టి దానికి ఒక ఫౌండేషన్ లాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది మీరు గమనించండి. ఓకేనా, నేను చెప్పింది అర్థమైంది కదా? అనురాధ అన్నది ఎవరు? అనురాధ ఏ క్వశ్చన్ అన్నావు నువ్వు? అనురాధ ఏ క్వశ్చన్ చెప్తానన్నావు? ఆడిటింగ్ యొక్క లక్ష్యాలు ధ్యేయాలు సార్. ఏంటమ్మా? ఫస్ట్ క్వశ్చన్ ఆడిటింగ్ లక్ష్యాలు ధ్యేయాలు సార్. ఆడిటింగ్ యొక్క పరిచయ లక్ష్యాలు ధ్యేయాలు. ధ్యేయాలు, లక్షణాలు, ధ్యేయాలు. వెరీ గుడ్. అలాగే అబ్బాయిల్లో కూడా ఎవరొకరు అబ్బాయి కంపల్సరీగా. ఏమా రవి, నువ్వు చెప్తున్నావా నెక్స్ట్ క్లాస్లో? రవి
నువ్వు నెక్స్ట్ క్లాస్లో ఇంకో క్వశ్చన్ ప్రిపేర్ అవ్వ తర్వాత క్వశ్చన్. అలాగే సార్. ఓకే, వెరీ గుడ్. అలాగైతే ఆ తర్వాత రేపు నెక్స్ట్ క్లాస్లో ఇంకెవరికైనా తర్వాత ఎవరు చెప్పాలి నాకు చెప్పినా రవి. సార్ మ్యాథ్స్ సార్ నెంబర్ ఇస్తానన్నారండి. పెడతాను నేను ఇప్పుడు పెడతాను, మర్చిపోయాను నిన్న మాకు ఇదైంది అందు గురించేనే నేను పెడతాను ఇప్పుడు పెడతానులే నేను. ఓకేనా, మాట్లాడతాను. ఓకే, ఆల్ ద బెస్ట్. మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.